హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సింహాద్రి సిరివేల్. ఈరోజు మన ఛానల్ టాపిక్ వచ్చేసి రంగనాయక స్వామి ఆలయం గురించి. ఈ ఆలయం ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని జల్లివాని పులుల చెరువుకి నల్లమల్ల అడవుల్లో 6 కిలోమీటర్లు వెళ్తే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత అక్కడ గుండ్లకమ్మ నుండి గుండ్ల బ్రహ్మేశ్వరం కాడ ఉద్భవించింది నది. అక్కడ నుండి నల్లమల్ల అడవిలోని కొండల నడిమధ్యల నుండి నెమలిగూడెంలో వచ్చి చేరుతుంది. ఇక్కడ పూర్వం మయూరి మహర్షి ఇక్కడ శ్రీ మహావిష్ణువు కోసం ఆశ్రమం కట్టుకొని తపస్సు చేస్తూ ఉండేవాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం రావాలి అన్నట్లు ఆయన తపస్సు చేస్తూ ఉండేవాడు. ఇక్కడ ఒకరోజు ఆయన నెమలి మకం కలిగి ఉండడం వల్ల ఆయన ఒకరోజు ముక్కుతో భూమిని పొడవగా అక్కడ నెమలిలాగా ఆడ రంధ్రం పడింది. అప్పుడు మా పొద్దున్నే వచ్చి చూస్తే అక్కడ నీళ్ళు ఉద్భవించాయి. అప్పటి నుండి ఆడ నెమలి గుండం అని అంటారు అక్కడ ఉన్న జనము. అక్కడ పూర్వం బయ్యక్క అని చెంచు జాతికి చెందిన వాళ్ళు ఉండేవారు. వాళ్ళకు రంగలక్ష్మి అని ఒక్కగానొక కూతురు ఉండేది. ఆమె వాళ్ళ కుల పెద్దల్ని కాదని పెళ్ళిని శ్రీ మహావిష్ణువునే పెళ్లి చేసుకుంటానని కుల పెద్దల్ని ఎదిరించి చెంచుగూడెంని ఇడిచిపెట్టి నెమలిగుండంకి వచ్చింది. అప్పుడు అక్కడ నెమలిగుండంలో మయూరి మహర్షి తపస్సు చేయడం వల్ల అక్కడ ఆయనకు తన బాధ మొత్తం చెప్పుకొని అక్కడ ఆయనతో పాటు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తూ ఉండేది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి మయూరి మహర్షికి నెమలి గుండం అనే బిరుదునిచ్చిండు. ఈమెని రంగలక్ష్మిని ఆమెని వివాహం చేసుకొని అక్కడనే వెలిశాడని అక్కడ ప్రజలు చెప్తారు. అప్పుడు లక్ష్మీదేవి కోపంతో అక్కడనే పక్కన శిలగా మారి ఉంది అని పక్కనే ఉన్న విగ్రహాన్ని అక్కడ ఉన్న జనం ఇలా చెబుతారు. అప్పుడు అక్కడ వచ్చే నీళ్ళు లక్ష్మీదేవి కంట్లో నుంచి వచ్చే నీరుగా అక్కడ ఉన్న గుండాన్ని చెబుతారు. ఇలాంటి ఇంట్రెస్టెడ్ ఫ్యాక్ట్స్ ఇంకా మా ఛానల్లో మీ దాకా రావాలంటే ఈ ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయండి. మేము వీడియో పెట్టిన ప్రతి 1 మినిట్లో మీకు నోటిఫికేషన్